చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య మరవక ముందే మరోసారి ఘర్షణలు జరిగాయి. పుంగనూరు మండలం కృష్ణాపురంలో హత్యకు గురైన రామకృష్ణ బంధువులైన కన్యాకుమారి కుటుంబంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. మార్గమధ్యంలో రాళ్లతో వేట కొడవలితో దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఘటనలో హరినాథ్, వెంకటేష్, కన్యాకుమారికి గాయాలయ్యాయి. పుంగనూరు ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రణాళికబద్ధంగానే తమపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. నారాయణస్వామి ఒంటిమిట్ట వైసీపీ పెద్దిరెడ్డి అనుసరుడు ముందు 17లో నాకు చేయి నరికినారు. అది కేసు జరుగుతాను సార్. ఆ లోపల ఇప్పుడు కేసు ఫైనల్కి వచ్చిందని మమ్మల్ని చంపాలని మేము దారిలో ఎడంటే పోతానే కూడా వాని మనుషులతో మా మీద అటాక్ చేసేది. ఎట్లాంటివి చేస్తున్నారు సార్ మా పైన. తెల్లారి కూలోళ్ళు కన్నం ఎత్తుకొని వస్తున్నారు. నా కొడుకు, నా భర్త ఇద్దరు. దారిలో కైకి దానికి ఒక 10 అడుగుల దూరంలో కట్లు అన్ని కొడవల్లో పెట్టుకున్నారు సార్. వేణుగోపాలు, వాళ్ళ కొడుకు భరత్, సావిత్రమ్మ, లక్ష్మీదేవి, నలుగురు. మా కొడుకుని రెట్టకాయ ఒక ఏటేసాల కింద పడిపోయినారు సార్. బండిలో వస్తున్నారు బుల్లెట్లో. మా కొడుకు ఒక దూరం జారుకుంటా వినాడు. మా ఇంటైన కుసలమన్నాడు సార్ కిందకి. అప్పుడు వచ్చి కొడువులతో మా ఇంటైన తలపైన నరికినారు సార్. పుట్లు పడినాయి సార్ తలలో. కూలోళ్ళు 17 మంది మేము అంతా పోయి మా ఇంటైన కాపాడినాం సార్. లేకపోతే మొన్న రామకృష్ణ నరికినారు మా మామయ్య అయిప. అట్లే అయిపోయింది సార్. ఈరోజు మా ఇంటైన కూడా ఇంకా మాకు ప్రాణాన్ని ఉంది సార్. వాళ్ళతో ఈ నారాయణ స్వామికి అనుసరుడు సార్ వేణుగోపాలు. వాళ్ళు పక్కా వైసీపీ, మేము పక్కా టీడీపీ అని మా మీద దాడి జరుగుతాను సార్. ఒంటింటికి ఆడిపోతే ఆడల్లో మా పైన దాడి చేస్తున్నారు సార్.